హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని భారీ సైజులో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు. సో ఇక్కడ లక్కీ విషయం ఏమంటే మొత్తం అన్ని కూడా ఫైనల్ గా మనకు రేట్ అయితే తెలుస్తాయండి. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా అయితే కొన్ని వందల సంఖ్యలో అయితే ఆవులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు లక్కీగా అన్ని అమ్మేస్తున్నారు. ఆ అమ్మేయండి ఫైనల్ రేట్లు అయితే మీకు అయితే చూపించబోతాను. ఏ ఆవు ఎంత ధర, ఎన్ని పాలు అని క్లియర్ గా అయితే మనం అయితే మాట్లాడుతున్నాం. అడ్రస్ ఒకసారి మనం మాట్లాడుకుంటే, అడ్రస్ చెప్పండి బ్రదర్. మీరు పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి. వీళ్ళ దగ్గర కంటిన్యూగా అయితే ఆవులు అయితే ఉంటాయి అనమాట. ఒకసారి అన్ని కూడా మనం అయితే క్లియర్ కట్ గా అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎన్ని ఆవులు అమ్మారు మీరు? 6 ఆవులు అమ్మారు. ఓకే, ప్రస్తుతానికి మన 6 ఆవులు కూడా రేట్లు ఫైనల్ గా అనుకుందాం. బ్రదర్ ఇది ఈ ఆవు కూడానా? 85,000కు మీరు కొనిచ్చారు. 85,000 కొనిచ్చారు. పూటకి 12 లీటర్లు అంటే రోజు మీద 24 లీటర్లు. ఫ్రెండ్స్ చూడొచ్చు, పూట మీద 12 లీటర్లు అండి, రోజు మీద 24 లీటర్లు అయితే వస్తుంది. ఏమి జాతి ఇది? హోలిస్టన్. ఎన్నో ఈత ఆవు బ్రదర్? రెండో ఈత. ఫస్ట్ ఈత అనింది, రెండో ఈత. ఇప్పుడు దగ్గరలో ఏనపోద్దా? ఇప్పుడు 10 రోజుల్లో ఏనపోద్ది. 85కి అయితే ఫైనల్ గా అయింది. ఫ్రెండ్స్ చూడొచ్చు, 85కి అయితే ఫైనల్ గా అయిందని చెప్తున్నాడు. సో హోలిస్టన్ అండి, రోజుకి వచ్చి 24 లీటర్ చెప్తున్నాడు. 1 లీటర్ ఇటు అటు అనుకున్నా కూడా మనకైతే 20-22 అయితే గ్యారంటీ. 24 అన్నారు కదా, ఓ 2 లీటర్ పోయినా కూడా 20-22 గ్యారంటీ అనమాట. దాని తర్వాత ఏదే మీరు? ఇది కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది కూడా అయిపోయిందండి, సేల్ అయిపోయింది. రెండో అవుతావు. ఏం జాతి అవు? 80,000కి అమ్మారా? హెచ్ఎఫ్ 80,000కి అమ్మేశారు. రెండో అవుతావు. ఇది పాలు ఎన్ని రావచ్చు దీనికి? 10 పూటకి. ఫ్రెండ్స్ చూస్తే పూటకి 10 లీటర్లు అండి, రోజుకి 20 లీటర్ చెప్తున్నాడు. సో 85కి అయితే ఇదే అయిందని చెప్తున్నాడు. 80-85 మధ్యలో అయితే అయిపోయిందని చెప్తున్నాడు అనమాట. సో యావ చూసుకోవచ్చు, ఇది కూడా మనకు అయితే ఫైనల్ రేట్ అయితే ఉందండి. సో చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకైతే ఫైనల్ రేట్ తో ఉన్నాయి. ఇదే బ్రదర్, ఇది పెద్ద సైజులో ఉంటుంది. ఇదేం చేతావు? ఇదే ప్యాచెస్. అదే హెచ్ఎఫ్ కదా? హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది కూడా హెచ్ఎఫ్ అండి, మంచి సైజులో అవుతుంది. ఎన్నో లాక్టేషన్ ఇది? ఎన్నో అవుతా? రెండో అవుతా. దూడ కూడా ఉంటుంది దీనిదేనా? ఏం దూడ ఇది? పాడు దూడ. ఈయన ఒక వారం రోజులు అయితే అన్నట్టుంది, అంతే కదా? పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో? 10 పూటకి. ఫ్రెండ్స్ చూస్తే 10 లీటర్ల పాలు చెప్తున్నాడు అండి, పూటకి 10 లీటర్ పాలు చెప్తున్నాడు. అప్పుడు రోజు మీద వచ్చి 20 లీటర్లు అయితే మనకైతే చెప్తున్నాడు. 1 లీటర్ ఇటు అటు కూడా 18 నుంచి 20 మధ్యలో అయితే వస్తాయి. ఇది ఎంతకైంది బ్రదర్ ఫైనల్ గా? 75కి అయింది. 75,000కి అయితే అయిందంటే చూడొచ్చండి. 75,000 అయితే ఇది వచ్చే ఫైనల్ రేట్ మనకు ఇప్పుడు చూపించింది అంతా కూడా ఫైనల్ రేట్ అండి. చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది కూడానా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది మంచి హెచ్ఎఫ్ అండి, రంగు అయితే కూడా బాగుంది. ఇది ప్యాచ్ లో బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ తో ఉంది. హెచ్ఎఫ్ ఉంది. ఇది ఎన్నో లాక్టేషన్? ఇది ఎన్నో ఈత? రెండో ఈత. పాలు ఎన్ని రావచ్చు? ఫస్ట్ ఈత 12 వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఏనపోద్ది? 10 రోజులు ఏనపోద్ది. 1 లీటర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా. ఫ్రెండ్స్ చూస్తే 13 లీటర్ గా రావచ్చు అని చెప్తున్నాడు పూట మీద. సో అప్పుడు రోజుకి మనకి 26 లీటర్ చెప్తున్నాడు. 1 2 లీటర్ ఇటు అటు కూడా 22-23తో స్టార్ట్ అయితే 25 లీటర్ వరకు అయితే పాలు పిండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఈ ఆవుని మనం చూసుకుంటే ధర ఏం చెప్తాను బ్రదర్? 80,000 కొన్నారు. ఫైనల్ రేట్ అండి ఇది 80,000 ఫైనల్ గా చెప్తానండి. 80,000 రూపాయలకి అయితే దీని అయితే ఫైనల్ గా అయిపోయిందని చెప్తున్నాడు. సో చూసుకోవచ్చు అనమాట. ఈ ఆవుని మనం చూస్తున్నది. పళ్ళు అయితే మనకి ఎన్ని పళ్ళు ఉండొచ్చు? 6 పళ్ళతో ఉండొచ్చు. అది ఫ్రెండ్స్ చూస్తే ఇది కూడా అయిపోయిందండి, సేల్ అయిపోయింది. ఇది వచ్చి మంచి సైజులో అయితే ఉంది. ఇది కూడా హెచ్ఎఫ్ అండి, మంచి సైజులో అయితే ఉంది. ఎన్నో లాక్టేషన్? ఇది రెండో లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ అండి, ఇది వచ్చి 85,000కి అయితే ఫైనల్ గా అయిందని చెప్తున్నాడు. ఎన్ని పాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 12. ఇది రెండో సూలు కదా? ఇది 10 రోజులు ఉంది. ఈనడానికి 10 రోజులు అయితే ఉందంట. మనం ఒకసారి పొదుగుగా చూపిస్తానండి. సో చూసుకోవచ్చు, పొదుగు లూజ్ ఉంది కాబట్టి ఇంకా పెద్ద దానికి ఛాన్స్ అయితే ఉండదు. మనకైతే 10 ఎత్తుకున్నా కూడా 20 లీటర్లు అయితే మనకైతే రోజు మీద అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని అయితే చెప్పడం అయితే అయిపోయింది. వచ్చి 80,000కి అయితే అయిందని చెప్తున్నాడు. ఇదే ఈ 12 వస్తుందా? ఏం దూడ ఇది? ఇది పేదూడ. ఫ్రెండ్స్ చూడొచ్చు, పేదూడ అండి. ఇది వచ్చి 1 రోజు అయితే ఉందండి. ఈయన జెర్సీ దూడ. సో 12 ఒళ్ళు ఆరితే ఇంకా 1 లీటర్ 2 లీటర్ పెరగచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు, 6 బొల్ల మీద అయితే ఉండదని చెప్తున్నాడు. సో పూటకి వచ్చి 10 లీటర్ ప్రజెంట్ అయితే వస్తుందని చెప్తున్నాడు. సో ఇంకా పెరిగేదానికి అయితే ఛాన్స్ అయితే ఉండదని చెప్తున్నాడు అనమాట. చూసుకోవచ్చు ఈ ఆవుని 80కి ఫైనల్. ఫ్రెండ్స్ చూస్తే 80,000కి అయితే ఫైనల్ గా అయిపోయిందంట. చూడొచ్చు, 80,000కి అయితే ఈ ఆవుని అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూసినదంతా కూడా మన ఫైనల్ రేట్ అండి, అంతే కదా? ఫైనల్ రేట్ కదా ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రో.
నెక్స్ట్ చూద్దామండి. ఇవన్నీ కూడా అయిపోయినాయి. మనకైతే ప్రైస్ అయితే తెలియదు, చాలా వరకు అయితే మేము అయితే చూపించడం జరుగుతుంది. సో మనం అయితే కొంచెం లోపలికైతే పోదాము. కొంచెం లోపల వేసి 70, 80, 80, 85 మీ బడ్జెట్ ని బట్టి మీ రేట్లో అనేది ఆవులు అయితే ఉంటాయండి. సో ధరలు అనేది మీరు పెట్టే పాలు ఆవును బట్టి, ఆవులు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి రేట్లు అనేవి ఉంటాయి. పూటకి 7తో స్టార్ట్ అయితే 15 లీటర్ వరకు అయితే ఉంటాయి. అట్లే రోజు మీద వచ్చి 15 లీటర్తో స్టార్ట్ అయితే 25-30 వరకు అయితే ఉంటాయి అనమాట. సో అన్నీ కూడా కొన్ని అయితే అమ్యూనిటీ ఇప్పుడైతే ఉన్నాయి. హాయ్ బ్రో, ఏం తెలదా? 3 అమ్మేనావా? ఆయన ఏం తెచ్చారనా? ఇప్పుడు కొంటావు. ఇప్పుడు ఒకటేనా? ఎన్ని తెచ్చినారు? ఒకటి ఉండదే. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడైతే ఒక ఆవు అయితే ఉండదండి. మొత్తం 4 ఆవులు తెచ్చిండే 3 అమ్మేశారంట. సో ఒకటి మాత్రం ఉండదు అని చెప్తున్నాడు. సో దీని డీటెయిల్స్, దీని ఏంది కనుక్కుందాం అనమాట. ఎన్నో అవుతావనా? 2 అవుతావు. పాలు ఎన్ని రావచ్చా? 9 అంటే 18 లీటర్లు. 1 లీటర్ ఇటు అటు ఉన్నా కూడా 17 గ్యారంటీ మనకి. ఎంత చెప్తాను ధర? 63. 63,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఆవుని 18, 17 లీటర్ అయితే ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నాడు. 63,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. నెంబర్ చెప్పండి అన్న. 66 76 74 080 504. ఓకే, నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గర అయితే కంటిన్యూస్ గా పాలావులు అయితే ఉంటాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళైతే కాంటాక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి. మనకి ఏదన్నా ఒక 4-5 ఆవులు ఇంకో ఏదన్నా చూద్దాము. మాక్సిమం వీలైతే చూద్దామండి. ఇక్కడ ఒక ఆవు అయితే ఉన్నట్టున్నది. నా ఏం చెప్తానన్నా? 70,000 చెప్తారు. ఏం జాతి ఆవునా ఇది? హెచ్ఎఫ్. ప్యూర్ హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్. ఎన్నో అవుతావనా? 2 అవుతా. ఎన్ని రావచ్చు పాలు? 11 లీటర్ పూటకే. ఫ్రెండ్స్ చూస్తే 11 లీటర్ పూటకే చెప్తున్నాడు. అంటే రోజుకి 22 లీటర్ చెప్తున్నాడు. సో మీ మెయింటెనెన్స్ బట్టి 1 లీటర్ ఇటు ఒకటి అనుకున్నా కూడా 20 వరకు అయితే రావచ్చు అని చెప్తాను అనమాట. చూసుకోవచ్చు. ఆవుని ఎంత చెప్పారు ఫైనల్ గా? 70,000. ఎంత తగ్గచ్చు? 1,200 తగ్గచ్చు. 70,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటది. సో 1,000 రూపాయలు లేదంటే 2,000 రూపాయల వరకు అయితే తగ్గచ్చు అని చెప్తాను అనమాట. సో ఈ ఆవుని అయితే హెచ్ఎఫ్కి వెళ్తున్నాం. మంచి సైజులో అయితే ఉందని వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి. ఇంకొక ఆవు అయితే ఉండదు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఆవులైనా కూడా. ఈ ఆవు అయితే ఒక ఆవు ఉండదు. దీన్ని కనుక్కుందాం. ఏం చెప్తారో ఏమనేసి కనుక్కుందాం. హాయ్, వస్తాను బ్రదర్. నా ఎన్నో అవుతావన్నా? ఇది ఏం చేతావు? 2 అవుతా. హెచ్ఎఫ్ ఓరిస్తాను. ఇది హెచ్ఎఫ్. ఏం చెప్తాను ధర? 95,000 చెప్తాను. ఎన్ని పాలు రావచ్చు? 11 లీటర్లు రోజు మీద. 95,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 11 లీటర్లకి పూటగా చెప్తాడు. అప్పుడు రోజు మీద వచ్చి 22 లీటర్ చెప్తాడు. మీ మెయింటెనెన్స్ బట్టి 1 లీటర్ 2 లీటర్ తగ్గినా కూడా 20 లీటర్ అయితే గ్యారంటీ చెప్తున్నాడు. 95 చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఈ ఆవు వరకు అయితే మనం చూస్తాం. సో నెక్స్ట్ చూద్దాం. హాయ్ బ్రో, ఈ 2 తీస్తాను కంప్లీట్. హాయ్, ఎన్ని తెచ్చారా? 5 ఇచ్చారు. 2 ఉన్నాయి ప్రజెంట్. ఫ్రెండ్స్ చూడొచ్చు. 2 ఆవులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి 5 ఆవులు అయితే తెచ్చారంట బ్రదరు. సో ఈ ఆవులు అయితే మనం చూద్దాం ఏం చెప్తారు. ఏమేసి ఏమే బ్రో ఇవి ఏం ఆవులు? ఇవే హెచ్ఎఫ్. 2 హెచ్ఎఫ్నా? ఫ్రెండ్స్ చూస్తే 2 హెచ్ఎఫ్ అండి. మంచి సైజులు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి మనకు ధర ఏం చెప్తారో, ఎన్ని పాలు కనుక్కుంటాం. సూలావు లేదు 2 2,10,000 2 కలిపి. ఓకే, 1,05,000 ఒక్కొక్కటి పడుతుంది. ఇప్పుడు 2 సూలేనా? ఇన్నేనా? 2 సూలు. ఎన్ని రోజులు ఏమైపోతాయి? 10 రోజులు. ఒక 10-15 రోజులు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఎన్ని పాలు రావచ్చునా? 14, 12. ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇదైతే 12 లీటర్లు రావచ్చు అని చెప్తున్నాడు పూటకి. అప్పుడు రోజు మీద వచ్చి 24 లీటర్లు రావచ్చు అని చెప్తాను అనమాట. దీన్ని వచ్చేసరికి 1,05,000 రూపాయలు అయితే ఒక్కొక్క ఆవుని చెప్తానండి. సో దీన్ని వచ్చేసరికి 12 లీటర్లు చెప్తున్నాడు పూటకి. సో రోజు మీద వచ్చి 22 లీటర్లు అయితే చెప్తున్నాడు. ఈ మంచి సైజులు అయితే ఉన్నాయన్నమాట. సో వ్యాపారం అనేది 2,10,000 చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఈ 2 ఆవులు అయితే మనం చూసుకోండి. సో అడ్రస్ మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి. ఎవ్రీ వెన్స్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది. ప్రతి బుధవారం అనేది మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దామండి. ఇది ఒక ఆవు అయితే ఉన్నది. బ్రదర్ ఉండదా లేదా అమ్మేశారు? ఉండదా అమ్మేశారనా? ఉన్నదా? ఏం చెప్తానన్నా? 65. పోలీస్ స్టేషన్ కదా ఇది? పోలీస్ స్టేషన్ హెచ్ఎఫ్నా? 65,000 అయితే చెప్తానండి. హెచ్ఎఫ్ ఆవుగా చెప్తున్నాడు. సో సూటిదానా? ఎన్ని రోజులు వినపొద్ది? 15 రోజుల్లో. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 7-8 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూస్తే రోజు మీద వచ్చి
14 నుంచి 15 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. పూట మీద వచ్చి 7-8 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. సో 65,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారు అనమాట. 65,000 రూపాయలు అయితే దీనైతే చెప్తున్నాడు. హెచ్ఎఫ్ గా చెప్తున్నాడు. సో యావ చూసుకోవచ్చు అనమాట. అదే అనమాట చెప్పడం ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు ఉన్నట్టు ఉంటాయి అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వ్యాపారాలు అయ్యి ఉండేటి ఆపక నీటి అన్ని కొని కట్టేసినవి. సో ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి. అన్ని పంటావులు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తాం అనేది మనము అన్ని కూడా పాలావులకు సంబంధించి ఇవన్నీ కూడా కొని కట్టేసినవి బయట వెళ్ళిపోతాయి. ఈ మన స్టేటే కాదండి, మన తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలు ఆల్ ఓవర్ ఇండియాలో టోటల్ మీద ఇక్కడ నుంచి అయితే మార్కెటింగ్ అయితే జరుగుతుందండి పాలావులకు సంబంధించి. మనం చూస్తాం కదా, చూసేంత దూరం అయితే కూడా పాలావులు అయితే ఉంటాయి ఎక్కువ. చూసుకోవచ్చండి, అంతా కూడా అవే పాలావులే. అన్నీ కూడా మన పాలు బట్టి 50,000 60,000తో స్టార్ట్ అయితే 80,000 70,000 90,000 1,10,000 మీ బడ్జెట్ని బట్టి పెరుగుతూ ఉంటాయండి. చూసుకొచ్చి ఇవంతా కూడా మొత్తం పాలావులు కొని కట్టేసింది. సో అదే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు వీడియోలు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. పాలావుల వీడియోలు అయితే 2 చేసాం, కరుపు దూడలు అయితే 2 చేసాం, క్వాడీలు అయితే 1 వీడియో చేయడం జరిగింది. సో దీంట్లో మనకి షార్ట్ వీడియోలు కూడా కొన్ని ఏదైనా ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటే అయితే పెట్టడం జరుగుతుంది. సో మన ఛానల్ ద్వారా కంటిన్యూగా ప్రతిరోజు కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆసక్తి ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.